ఏపీలో కోర్టు ఆవరణలో టీడీపీ నాయకులు కార్యకర్తలపై వైసీపీ దాడులను ఖండిస్తూ విజయవాడ రూరల్ మండలంలోని ఎనికేపాడు గ్రామ టీడీపీ కార్యాలయం ఆవరణలో నిరసన దీక్ష చేపట్టారు. గన్నవరం టీడీపీ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు ఆధ్వర్యంలో జరిగిన ఈ దీక్షలో భారీగా టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యార్లగడ్డ మాట్లాడుతున్న సమయంలో దీక్ష స్థలికి చేరుకున్న పోలీసులు టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. వైసీపీ నేత వల్లభనేని వంశీమోహన్ సైతం అక్కడికి వచ్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. కాగా యార్లగడ్డ సూచన మేరకు టీడీపీ శ్రేణులు సమన్వయం పాటించి దీక్షను శాంతియుతంగా కొనసాగించారు. అనంతరం వెంకట్రావు మాట్లాడుతూ రాష్ట్ర చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా వైసీపీ దాడులకు పాల్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారం చేతిలో ఉందని వైసీపీ నాయకులు పోలీసులతో అరాచకాలకు తెగబడుతున్నారని మండిపడ్డారు. రాజకీయ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు సహజమని, కానీ ప్రతిపక్ష పార్టీ కార్యాలయంపై నాయకులపై దాడులకు దిగటం దురదృష్టకరమన్నారు. దాడులపై ఫిర్యాదు చేస్తే పోలీసులకు నిందితులను వదిలి బాధితులనే వేధిస్తున్నారని, ఇది సరైన చర్య కాదని హెచ్చరించారు. ప్రతి కార్యకర్తకు టీడీపీ అండగా ఉంటుందని, ఎవరెన్ని కుట్రలు చేసినా బెదిరింపులకు పాల్పడినా భయపడే ప్రసక్తే లేదని తెలిపారు. మహానుభావుడు దివంగత సీఎం ఎన్టీఆర్ కూతురు భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీని ఈ ఎన్నికల్లో బొందపెట్టాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో టీడీపీ జెండా ఎగురేయటమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని యార్లగడ్డ వెంకట్రావు కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సగం మంది శ్రేణులు నాకు అనుకూలంగా ఉన్నాడు. ఒక 20% 15% చేరేది ఆల్రెడీ తెలుగుదేశం పార్టీలో. రాబోయే కాలంలో ఆమె కూడా చేసేద్దాం. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు సహకరించండి. పార్టీని బలోపేతం చేస్తానికి మీరు కూడా నేను కూడా చేర్చేది అనిపించుకోండి. మన ఊరినే పదం ఉంటే అది అలంకారం కాదు సోదరులారా. ఎవరికి పదం అనేది బాధ్యత. పనిచేసేవాడికి పదవులు ఎదుర్కొంటూ వస్తాయి. జనసేన తోడైంది. ఈ మండలంలో 9,200 ఓట్లు వచ్చినాయి జనసేనలకు. అట్లాగే ఈ మండలం నుంచి కరెక్ట్గా పనిచేస్తే విజయవాడ మనకి 20,000 దాటుతుంది మెజారిటీ. మీరు మాకు అది పడదు ఇది పడదు ఎన్ని లేకుండా ఒక నెల సర్దుకోండి. అసలు పదవి వచ్చిన తర్వాత పవర్ వచ్చినాక పోట్లాడుకున్నాం. పవర్ ఈజ్ అల్టిమేట్, పవర్ ఈజ్ పవర్ అల్టిమేట్గా. పవర్ లేనప్పుడు ఈ జనరల్ పెట్టి మనం ఎంతసేపు పట్టించినా ఇట్లాగే సభలో సమావేశాలు నిరసన తెచ్చు అడిగిన పోలీసులు వేసుకొస్తే ఉంటుంది. ఇట్లాగే ఉందాం అనుకుంటే మీరు ఎవరి పార్టీలో రండి చెప్తాను. మనం దడిగట్టేసుకుని దగ్గర గోడ కట్టేసేద్దాం లేదు. పార్టీని పటిష్టం చేద్దామంటే నేను సైతం మీ అందరూ ప్రయత్నం చేయాల్సి ఉంటారు. 84 గ్రామాల పార్టీ ప్రెసిడెంట్లు, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ జడ్పీటీసీలు, ఎంతో మంది 18 మంది పదవులు నియోజకవర్గం. ఒక్కొక్కరు చేస్తే 18 మంది చేరుతారు పార్టీలో.